తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్య క్రమంలో పదవులు లభిస్తాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్ అన్నారు. వివిధ నామినేటెడ్ పదవులు, దేవాలయాల పాలక మండలిలో పదవులు చేపట్టిన భీమవరం టీడీపీ నాయకులను శనివారం సత్కరించారు. మైనార్టీ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ మహ్మద్ షబీనా బేగం, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకట్రామయ్య, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, దుర్గాలక్ష్మి దేవస్థానం చైర్మన్ బొక్క శ్రీను, భీమేశ్వర స్వామి దేవస్థానం, దాసాంజనేయ దేవస్థానం సభ్యులు నల్లం గంగాధర్, ములుగుత్తి శ్రీను, మలువల్స రఘు, IAS యాదవ్, పాల అబ్బులు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవిందులను సత్కరించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అన్ని నామినేటెడ్ పదవులను ఎప్పటినుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తూ భర్తీ చేస్తున్నారని అన్నారు. పదవులు, బాధ్యతలను మరింత పెంచుతాయని, ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్తించాలని అన్నారు. సత్కార గ్రహీతలు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్తిస్తామన్నారు. కార్యక్రమంలో మైలాబత్తుల ఐజాక్ బాబు, విజ్రోతి రాఘవులు, కొండ్రు శ్రీనివాస్, గొలగాని రమేష్, దొంగ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకుని గుర్తించి పదవులు ఇచ్చింది. నారా చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్, పవన్ కళ్యాణ్ దయతో ఈ పదవులు వచ్చినాయి. అలాగే మా మేడం తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఈ పదవులు వచ్చినాయి. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2024 కాడి నుంచి కూడా మరి అంతకు ముందు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పార్టీ అధికారంలోకి తీసుకొస్తానికి కృషి చేసినటువంటి వాళ్ళకి మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పాసారథి గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి యాండ్ర సీను గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు అందరూ ఒక సలహాలు సూచనల మేరగా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారు కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఇటు పార్టీ పదవులు, అలాగే నామినేటీ పదవులు, అలాగే సాధకార సంఘాలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లో అన్నీ కూడా ఇష్టం జరిగింది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాండ్ర సీను గారు మరి కన్వీనర్గా ఆయన ప్రతిపక్షంలో పార్టీ అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన కన్వీనర్గా చేస్తున్నప్పుడు ఎంతో కష్టపడి కేడర్ని అందరినీ కూడా ఒక దాటి మీదకి తీసుకొచ్చి, అలాగే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా మరి ముందుండి నడిపించి తోట సీతారామలక్ష్మి గారికి ఎంతో చేదోడుగా వాదోడుగా ఆయన పనిచేయడం జరిగింది. కష్టపడిన అంటే వాళ్ళందరినీ గుర్తించాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈ రోజున అందరికీ కూడా సిరి సత్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సత్కారాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఎవరికైతే ఏ బాధ్యతలు అయితే చెప్పారో పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం మన శాసన సభ్యులు ఒక సహాయ సహకారాలతో మేడం గారికి పార్టీకి పేరు వచ్చే విధంగా దేవస్థాన కమిటీలకు కానీ, కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ, చైర్మన్లకు కానీ, అలాగే పట్టణ అనుబంధ సంఘాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ప్రజల పక్షాన నుండి ప్రజలకు పనిచేసే విధంగా మరి పెద్దలకి మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వేంద్ర శ్రీను గారు ఆయన స్వగృహం నందు ఈరోజు పార్టీ అధికారం ఆ రోజు నుంచి పార్టీ అధికారంలోకి రావటానికి ఎంతో కృషి చేసి పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసిన వ్యక్తులకి పదవులు వస్తాయంటంలో సందేహం లేదు. అటువంటి వ్యక్తుల్ని పార్టీ పదవులతో కాకుండా నామినేట్ పదవులతో కూడా సత్కరించి వారికి యొక్క నామినేట్ పదవులను ఇచ్చి వారికి యొక్క సేవలను ఈ ఒక్కరిని ఎలా గుర్తిస్తున్నామంటే నిజంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోని ఈ సాంప్రదాయం కొనసాగిందనడంలో సందేహం లేదు. ఈ యొక్క పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి అంకితభావంతో పనిచేసి నిరంతరం పార్టీ సేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీలో కష్టపడ్డ వారికి పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు ఏ పదవులైనా సరే కష్టపడ్డ వారికి న్యాయం జరుగుతుందనడంలో ఈవేళ భీమవరం నియోజకవర్గానికి తగ్గిన గౌరవమే ఇందుకు నిదర్శనమని చెప్పదలుచుకున్నాను. చేతనంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంలో మేము కష్టపడ్డటువంటి భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మా అందరికి కూడా సరైన న్యాయం జరిగిందని, అన్ని కులస్తులకు అందరికీ కూడా సమన్యాయం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఎవరికి అన్యాయం జరిగింది లేదు. మావయ్య గారు
వేండ్ర శ్రీను గారు ఇంత అభిమానంగా పిలిపించి నాకు ఈ సత్కార సన్మానం చేయడం చాలా అభినందనీయంగా ఉంది. ఎందుకంటే నేను పార్టీలో 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డాను. ఆ కష్టం ఎక్కడికి పోలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మేడం తోట సీతారామలక్ష్మి గారు, మన వేండ్ర శ్రీను గారు, కోలా నాగేశ్వరరావు గారు, శారద గారు అందరూ కూడా నాకు సహకరించి ఈ పదవి ఇచ్చారు. అసలు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అలాంటిది పార్టీలో కుల మత భేదం లేకుండా అందరికీ కూడా పదవులు ఇచ్చుకుంటా వచ్చారు మేడం గారు. కానీ ఇప్పుడు అలాగే పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పదవులు తీసుకున్న వాళ్ళు ఇంకా కష్టపడి ఇంకా పార్టీకి ముందు తీసుకొచ్చి ఇప్పుడు ఈ కష్టం కాదు, మళ్ళీ కూడా మనకి వచ్చే రోజుల్లో కూడా మంచి రోజులు రావాలని, అసలు ఇది మంచి ప్రభుత్వం అని పేరు వచ్చింది. ఇంకా మంచి ప్రభుత్వంగా పనిచేసి అందరూని ఎంతో పురాతనమైన దేవాలయాలకి మరి ఈరోజు సభ్యులుగా మరి నియమితులైన సోదరులకి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు. పార్టీకి పదవి తీసుకున్నాను కాదు, పార్టీకి పనిచేయండి. మరి ఈ కమ్యూనిటీ పరంగా మైనార్టీకి కానీ లేకపోతే గౌడర్స్ కానీ మరి పదవులు వచ్చినాయి. కాకుండా ప్రతి కార్యకర్త కూడా మీరు పనిచేసే విధంగా పార్టీకి పేరు తెచ్చే విధంగా అందరూ పనిచేయాలి. మరి అదేవిధంగా దేవస్థానం డైరెక్టర్లు కూడా చక్కగా ఒక క్రమశిక్షణ తోటి పార్టీకి పేరు తెచ్చే విధంగా మీకు ఇచ్చిన పార్టీ నమ్మకంతో ఇచ్చింది. మీ నమ్మకాన్ని అమలు చేయకుండా చక్కగా పార్టీకి పనిచేసి మన పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మనసావాచ కోరుతున్నాను. భీమవరం 18వ వార్డు వినాయక చవితి వేడుకల్లో భాగంగా సమైక్య జ్యోతి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ కోడె యుగంధర్ మాట్లాడుతూ గత 28 ఏళ్లుగా యువత సాంప్రదాయబద్దంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని, నేటి యువతలో దైవభక్తి ఎంతో పెరిగిందన్నారు. అనంతరం వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు యువరాజ్, కోడే సతీష్ కుమార్, గాడి శివవెంకట కృష్ణ, గోపీచంద్, ఎస్ మల్లికార్జునరావు, ఎన్ గణపతి, బాలాజీ భక్తులు పాల్గొన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అనే సందర్భంగా ప్రసిద్ధి వినాయక మహోత్సవం సందర్భంగా 18వ వార్డు రాంభద్రవారి బాడవ నందు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరును నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున హిందూ సాంప్రదాయాన్ని యూత్ మీదే ప్రథమ బాధ్యత ఉంది. యూత్ అందరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టే భాగంగానే ఈ వినాయక చవితి వాడల దిగ్విజయంగా చేశారని సందర్భంగా వినాయక 28వ వార్షిక మహోత్సవం సందర్భంగా ఈరోజు అఖండ అన్నదానం జరుగుతుందండి. ఈ వార్డులో ప్రజలందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క అన్న సమారాధన జరగడం మొత్తం వార్డు పెద్దలందరూ కూడా ముందుకొచ్చి మాకు సహకరించి అన్ని ₹1 ₹10 మాకు సహకరించారండి. ఈ రకంగా మేము చేయడం జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచి 18 ఆధ్వర్యంలో వచ్చి 27 సంవత్సరాలుగా వినాయకుడి కార్యక్రమం జరుగుతుంది. దిగ్విజయంగా ఇది ఒక 22వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా పెద్దల సహకారంతో, వార్డు ప్రజల సహకారంతో అఖండ సమాధాన కార్యక్రమం పెట్టాం. సుమారుగా 1200 మంది ప్రజలు ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం సహకరించినటువంటి వార్డు ప్రజలకి, పెద్దలందరికీ కూడా మా సమితి ఫ్రెండ్స్ తరఫున ధన్యవాదాలు. ఆకివీడు 2వ వార్డు శ్రీకృష్ణదేవరాయ నగర్లో శ్రీ గణపతి నవరాత్రులు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎద్దుల బండిపై స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నరహశెట్టి, చినబాబి వరలక్ష్మి, మోటుపల్లి కృష్ణ, దాసరి సత్యనారాయణ, మోటుపల్లి మణికంఠతో పాటు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయ నగర్లో ఎంతో ఘనంగా 3వ వార్షికోత్సవం అయిన గణేష్ ఉత్సవాలు జరిగినాయి. దానిలో భాగంగా 5వ రోజుల్లో ఇవాళ నిమజ్జనంలో భాగంగా ఎంతో రంగారంగ వైభవంగా కోలాటంతో, డీజేలతోటి, ఎన్నో సన్నాయి మేళంతోటి, గొప్ప ఊరేగింపుతో అందరూ కూడా కాలనీవాసులు అందరూ కూడా మేళతాళాలతోటి ఆ గణేష్ ని ఊరేగింపుగా తీసుకెళ్తూ, మరి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ పుర ప్రజలందరికీ కూడా, చుట్టుపక్కల అందరికీ కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఇలాగే కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తూ, అలాగే లడ్డూ పాట వేళం కూడా ఎంతో మరి ఇదిగా పాడి తాతాజీ గారు పాడారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ ఇలాంటి కార్యక్రమాలు మనం అందరూ కూడా
ఇలాగే ముందు ముందు చేసుకుంటూ అందరూ కూడా కలిసిమెలిసి ముందుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ జై గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప సందర్భంగా మా కాలనీలో గణపతిని నిలబెట్టుకున్నాము. ఈ గణపతిని నిలబెట్టుకున్న 5 రోజులు కూడా చిన్న పెద్ద అందరూ కలిసి ఎంతో ఘనంగా ఎన్నో రకాల నైవేద్యాలతో నిండుగా స్వామివారికి హారతలు అన్ని ఇచ్చి చాలా ఘనంగా చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే కలిసిమెలిసి అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాం. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో మేళతాళాలతో వివిధ వేషధారణలతో తీన్మార్ వాయిద్యాల మధ్య స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. స్వామివారికి గ్రామస్తులు ఆరేటి వీరన్న 45 కేజీల లడ్డూని సమర్పించారు. స్వామివారి విగ్రహాన్ని దాత ఇర్రింకి శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు. బుధవారం నిర్వహించే అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని భక్తులందరూ జయప్రదం చేయవలసిందిగా కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మరి మన కాళ్ళ మండలం దొడ్డనపూడిలో వెలిసి ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర శ్రీ సిద్ధి వినాయక స్వామి వారిది ఈ రోజు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఇది 26వ సంవత్సరం 2025 సంవత్సరంలో శనివారం నాడు గొప్పగా ఊరేగింపు ప్రారంభించడం జరిగింది. మరి అలాగే మరి బుధవారం నాడు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు 50 మంది విచ్చేసి ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 45 కేజీల లడ్డు కూడా ఈ ఆరేటి ఈరన్ గారికి ఇచ్చారు. మరి సాయంత్రం ఘన విజయంగా పాట పెట్టడం జరుగుతుంది. అందరూ విచ్చేసి ప్రతి ఒక్కరు ఈ పాటలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. మరి విగ్రహం ఇరింకి శ్రీనివాసరావు గారు ఇచ్చారు. మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఉత్సవాలు 20 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంగరంగంగా వైభవంగా జరుగుతుంది. 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు దొడ్డనపూడి గ్రామంలో వేచేస్తున్న శ్రీ విజయ గణపతి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే బుధవారం నాడు అన్న సందర్భం కార్యక్రమం అది ప్రతి ఒక్కరు వచ్చి అన్న సమాధాన కార్యక్రమం కూడా పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక అని బ్లాక్ బోర్డ్ మాస్టర్ కృష్ణమోహన్ అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో భీమవరం తాడిమళ్లవారి కాంప్లెక్స్ లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. కృష్ణమోహన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే భవిష్యత్తునిచ్చేది గురువేనని, నేటి విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని, రాబో తరానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని సూచించారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు గురుతర బాధ్యతను నిర్వహిస్తున్నారని అన్నారు. క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, పీఆర్ఓ బాటిప్రోలు శ్రీనివాసరావు, కొప్పర్తి అప్పారావు, చవ్వ శ్రీనివాస సుబ్బారావు మాట్లాడుతూ గురువులు దేవునితో సమానమని, పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు గురుతర బాధ్యతను నిర్వహిస్తున్నారని అన్నారు. అనంతరం భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో బ్లాక్ బోర్డుపై వివిధ విషయాలు ప్రతిరోజు వ్రాస్తూ అందరి మన్ననలు పొందుతూ 5 ఏళ్లు పూర్తయినందున కృష్ణమోహన్ కు సన్మాన పత్రాన్ని అందించి వారితో పాటు వేలూరి రాధాకృష్ణ, డిబి రామనాగేశ్వరరావు మాస్టర్లను సత్కరించారు. కార్యక్రమంలో కారుమూరు సత్యనారాయణ, కనకర్ల కిషోర్, తటవర్తి నారాయణ, బొడ్డు వాసు, కంచెల భాస్కర్రావు గుప్తా, గుండు సుమూర్తి, బాయ్ శ్రీనివాస్, ఆర్ మణిమోహన్, బొండాడ సుబ్బారావు, కోట్ల నాని, గాదే నాగేశ్వరరావు, కురిసేటి నాని, జూలూరి రాజా, కురిసేటి సతీష్తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. పరమ పావనము ఉపాధ్యాయ వృత్తిని మనసార నెరవేర్చు మాన్యుడవరు, గోవింద ఈశ్వరి ఊరిమి భర్తగా బంధువులు మెచ్చిన భద్రుడవరు. టీచర్స్ డే జరుపుకుంటారు. ఆ సందర్భంగా మనం కూడా ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ టీచర్స్ డేని జరపాలని మనం 2 రోజుల క్రితం అనుకున్నాం. దానికి ముఖ్య అతిథిగా సన్మానగ్రహీతగా కృష్ణమోహన్ మాస్టర్ గారిని కేకేసుకున్నాం. ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి
విషయాలు అందరికీ తెలిసినయే. సభా మర్యాద కాబట్టి వారు ఉపరాష్ట్రపతిగా తర్వాత రాష్ట్రపతిగా భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలా ఎదిగి ఉన్నత స్థాయికి ఎదిగి భారతదేశానికి మంచి పేరుని ప్రఖ్యాతుల్ని సంపాదించిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వారు జయంతిని వారి పుట్టినరోజుని తర్వాత మరణించాక భారతదేశ జయంతిని టీచర్ డేగా ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా మనం కృష్ణమోహన్ మాస్టర్ నిజంగా ఆయన ఉన్నతమైన ఉపాధ్యాయుడు. మనం ఏ కార్యక్రమం చేసినా రాంబాబు గారు నేను వస్తానండి, మీకు ఆశీస్సులు ఇస్తానండి అని ఆయన వాలంటరీగా పాపం. నిజంగానూ మన కాఫీ క్లబ్కి కృష్ణమోహన్ మాస్టర్కి చాలా అభినవ సంబంధం ఉంది, చాలా స్నేహపూర్వకమైన సంబంధం ఉంది. అలాంటి వ్యక్తిని మనం ఈ రోజున కేకేసుకుంటాం మనం అదృష్టంగా భావిస్తూ. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా నాకు సన్మానం చేసినటువంటి మార్నింగ్ కాఫీ క్లబ్ వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆయన రాష్ట్రపతిగా ఉన్న ఒక స్కూల్లో పనిచేసేటప్పుడు చదువుకునే టైంలో అల్లరి కుర్రాడు ఉండేవాడు ఆయన పక్కన. ఆయన ఏం చేసేవారంటే బోర్డు మీద ఇంకొక విషయం ఏంటంటే ఆయన జీతంలో 75% ప్రధానమంత్రి నిధికి ఇచ్చేసేవారు, 25% మాత్రమే ఆయన ఉపయోగించుకునేవారు. అలాగా ఆయన రిటైర్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గుర్రబండి మీద తీసుకెళ్లేవారు. పిల్లలందరూ గుర్రబండి వద్దండి మేమే లాగుతామని చెప్పి రైల్వే స్టేషన్ దాకా కూడా పిల్లలు ఆయన మీద ఉంటే అభిమానంతో తీసుకెళ్ళినటువంటి మహా గొప్ప వ్యక్తి. ఈరోజు నాకు ఆ సందర్భంగా సన్మానం చేసినటువంటి ఈ కాఫీ క్లబ్ వారికి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సనాతన సంస్కృతి అనేటువంటి ఈ 6 సకారాత్మకాలతో ఈ కాఫీ క్లబ్ స్థాపించబడింది. అలాగే వీరందరూ కూడా ఐకమత్యంగా ఉంటారని వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు కలగజేయాలని మా ఊళ్ళమ్మ తల్లిని కన్యకా పరమేశ్వరుని నేను ప్రార్థిస్తూ. బ్లాక్ బోర్డ్ మాస్టర్ అలాగే అందరికీ తెలుసు. ఇప్పటివరకు ఈయన పేరు నాకైతే తెలియదు. మా అందరికీ కూడా బ్లాక్ బోర్డ్ మాస్టర్ గారిని పరిచయం. 5 సంవత్సరాలు కంటిన్యూస్గా రాయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. ఎందుకంటే మన సొంత డైరీ కూడా ఒక రోజు రాసుకుంటే రెండో రోజు మనం లైఫ్ డైరీ రెండో రాసుకుంటే అబద్ధం మామూలుగా ఏదో బద్ధకంగా చూసుకోవచ్చులే అనుకుంటాం. అలాంటిది మన సొంత విషయాలను చేసింది. ఈయన మార్నింగ్ వాకర్స్ అందరి తరపున మాట్లాడుతున్నారంటే అంతలా 5 సంవత్సరాలు కంటిన్యూస్ రాశారంటే రియల్లీ గ్రేట్ అండి. అలాగే ఈరోజు అనుకోకుండా నాతో పాటు వచ్చిన మా మిత్రుడు రాధాకృష్ణన్, నిజంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన జయంతి రోజునే నా ఫ్రెండ్ రాధాకృష్ణన్ కూడా ఒక చిరు సన్మానం చేసిన మన మార్నింగ్ క్లాస్ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున బ్లాక్ బోర్డ్ కృష్ణమోహన్ గారిని సన్మానించుకోవడం చాలా ఆనందదాయకం. మరి వారికి సన్మానం అనగానే మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మేము సన్మానించుకుంటాం, మీ క్లబ్ తరపునే కాదు మేము పర్సనల్గా సన్మానించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని మరి తగు రీతిలో సత్కరించుకోవడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ. మరి ఎవరి జీవితం అయినా బాగుంది అంటే దానికి ముఖ్య కారణం మాస్టరే. మరి ఆ రోజున వారు భయపెట్టో భవ్యపెట్టో మన బతిమాలో బామాలో చదివించిన బట్టే ఈ రోజున మనందరం ఇలా ఉన్నత స్థానాల్లో ఉన్నాం. మరి అలాంటి గురువు గారిని సత్కరించుకోవడం అనేది చాలా చాలా అరుదైన విషయం. ఈ రోజున మరి మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కలిసి బ్లాక్ బోర్డ్ మాస్టర్ని సత్కరించడం, ఆ బ్లాక్ బోర్డ్ మీద రాసే ఎన్నో 5 ఏళ్ల నుంచి వారు నిరంతరంగా రాస్తూనే ఉన్నారు. ఎన్నో విషయాలు మన అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. మాస్టర్ ఎప్పుడూ కూడా ఇప్పుడే కాదు, ఇప్పుడైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క కోర్సుకు ఒక్కొక్కళ్ళు ఇలా బోల్డ్ మంది వచ్చింది. కానీ అప్పుడు మా మాస్టరు అన్ని సబ్జెక్టులు చెప్పేవారు. అన్ని సబ్జెక్టులతోటి ఇప్పుడు చెప్పేవన్నీ కూడా అప్పట్లోనే ఆయన చెప్పేవారు. స్కూల్లో అన్నీ అప్పట్లోనే చెప్పేవారు ఆయన. అలాగే మాకు స్కూల్ అయిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత భీమవరంలోనే ఉంటున్నా ఆయన ఎప్పుడు కలవలేకపోయాను. కానీ మన కాలేజీలో నడవటంతో ఆయన అక్కడ మళ్ళీ బోర్డు పెట్టి ఆయన సొంతంగా ఆయనే బోర్డు పెట్టుకుని రాసుకుని అందరికీ మంచి జరగాలి, అందరికీ అన్ని విషయాలు తెలియాలని మళ్ళీ చెప్పడంతో ప్రతిరోజు ఇంచుమించుగా
అక్కడ బోర్డు దగ్గరైనా చూస్తాం, లేకపోతే వాట్సాప్లో అయినా చూస్తాం, ఏదైనా సరే ఒక మంచి విషయం తెలుసుకుంటాం. కాబట్టి మాస్టర్కి ఎప్పుడు అనేక కృతజ్ఞతలు. గురువు యొక్క ప్రాధాన్యత మనకు ఎంతో ఉన్నది. ఆయన చెప్పిన దానివల్ల ఎవరైనా సరే ఎంతో ఉన్నతికి వెళ్ళితే గురువు దయ వల్లే మనందరం కూడా ఈ విధంగా ఉన్నాం. అందువల్ల మనం ఈ గురు పూజోత్సవం పురస్కరించుకొని మన గురువులు ఎవరైనా సరే స్మరించుకొని మనకు విజయనిపుణ్ణి స్మరించుకోవడం కూడా మన కర్తవ్యం. గురువుగారికి సన్మానం చేసుకోవడం, అలాగే గురువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. మనందరం కూడా తీర్చుకోలేని రుణం ఏదైనా ఉందంటే అది గురువుల రుణమే. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పికిల్ బాల్ కోర్టును ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పికిల్ బాల్ గేమ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని, భవిష్యత్తులో మరిన్ని కోర్టులు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇటీవల కొత్తగా వాలీబాల్ కోర్టులు ప్రారంభించడం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు క్రీడల్లో మంచి శిక్షణ అందించే విధంగా తోడ్పడటం పట్ల కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు మాట్లాడుతూ కళాశాల ప్రగతికి రఘురాం కృష్ణంరాజు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పెద్దల సూచనలు, సలహాలతో కళాశాల మరింత ఉన్నతికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, జి సారిక, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. పికిల్ బాల్ ఏ వయసు ఉన్నా కూడా ఆడుకోవడానికి చాలా అనుగుణంగా ఉంటుంది. యువకులే కాదు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా చక్కగా ఆడుకోవచ్చు. ఈ మధ్య భారతదేశంలో కూడా చాలా బాగా పాపులర్ అయింది. ఇక్కడ మన ఎస్ఆర్కేఆర్ కాలేజీలో పికిల్ బాల్ కోర్ట్ స్టార్ట్ చేయటం, నేను కూడా ఒక 4 నెలలుగా ఆల్మోస్ట్ రెగ్యులర్గా ప్రతిరోజు పికిల్ బాల్ ఆడటం జరుగుతుంది. భీమవరంలోనే కోర్టుని మా ఇంటి పక్కన నిర్మించడం జరిగింది. ఇప్పుడు కాలేజెస్లో కూడా ఇటువంటి చక్కటి ఈ క్రీడ అందరూ ఆడుకోవచ్చు, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఆడుకోవచ్చు. మంచి ఎక్సర్సైజు, ఎక్కువ ట్రైన్ లేకుండా మంచి ఎక్సర్సైజు, అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ పాపులారిటీ పొందిన ఈ పికిల్ బాల్ అనే ఆట ఇప్పుడు ఇన్ని వేల మంది విద్యార్థులకు చేరువైతే రాబోయే రోజుల్లో ఈ ఆట మరింత ప్రాచుర్యం పొందడానికి దోహదపడుతుంది. డెఫినెట్గా వీళ్ళు మీకు ఎక్కడ స్థలం ఉన్నా ప్రెషర్ ఎలా ఉంటుందంటే ఇంకొకటి 2 కోర్టులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇంత చక్కటి నిర్ణయం తీసుకున్న కాలేజ్ యాజమాన్యానికి నా హృదయపూర్వక అభినందన. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక పికిల్ బాల్ కోర్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మా దృష్టి ఏంటంటే ఆ స్పోర్ట్కి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిన మన ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు గారి చేతుల మీద ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం. నేను కూడా రెగ్యులర్గా ఆడతాను, ఆయన అయితే పొద్దున్న ఈవినింగ్ కూడా ఆడుతున్నాను. సో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన పిల్లలందరినీ ఈ ఫెసిలిటీని బాగా వాడుకుంటే మరి ఇలాంటి ఇంకొన్ని కోర్ట్స్కి స్పేస్ ఐడెంటిఫై చేసి క్రియేట్ చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో శ్రీ విజయానంద తీర్థ స్వామి ఆధ్వర్యంలో చాతుర్మాస దీక్ష ఘనంగా జరుగుతోంది. దీనిలో భాగంగా శనివారం అనంత పద్మనాభ వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషా పిక్చర్స్ అధినేత ఉషా గ్రూప్ చైర్మన్ యువి బాలకృష్ణ ఆకివీడు దత్తక్షేత్రం అభివృద్ధికి 5 లక్షల రూపాయల చెక్కును స్వామీజీకి అందించారు. ఈ సందర్భంగా స్వామీజీ బాలకృష్ణకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు దత్తక్షేత్రం ట్రస్టీ కమ్మంపాటి త్రినాథ కృష్ణమూర్తి, నంద్యాల లక్ష్మీ సీతారామయ్యతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయ గురుదత్త. ఈరోజు పిఠాపురం దివ్యక్షేత్రంలో శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు దత్తపీఠ ఉత్తరాధికారి వారి ఆధ్వర్యంలో గత 2 నెలలుగా జరుగుతున్న చాతుర్మాస దీక్షా వ్రతంలో భాగంగా ఈరోజు 59వ రోజుని ఈ పిఠాపురంలో మన ఉషా గ్రూప్ చైర్మన్ గారు, అలాగే ఉషా పిక్చర్స్ అధినేత డాక్టర్ వివి బాలకృష్ణారావు గారు వారి కుటుంబం విచ్చేసి స్వామీజీ వారిని దర్శించుకుని స్వామీజీ వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు 5 లక్షల రూపాయలు చెక్కుని ఆకివీడి ఆశ్రమ
వృద్ధి గురించి, కన్స్ట్రక్షన్స్ గురించి వారు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకా అనేక కార్యక్రమాలు ఆశ్రమంలో చేసి ఉండాలి, ఆ కార్యక్రమాన్ని కూడా నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పడం జరిగిందని చెప్పుకుంటూ ఆకివీడు దత్తక్షేత్ర పక్షాన వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటూ స్వామీజీలు ఇద్దరికీ కూడా మేము శతసహస్ర కోటి నమస్కారాలు చేసుకుంటాం. వినాయక చవితి సందర్భంగా భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని 2వ జాలర్ల వీధిలో నిర్వహించిన గణేశోత్సవాల్లో వినాయక చవితి సందర్భంగా స్వామివారి నిమజ్జనోత్సవం సందర్భంగా 108 మంది మహిళలతో గంగానమ్మ ఆలయం నుండి గంగాజలం తీసుకొచ్చి పూజలో ఉంచిన వినాయక మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసి ఆ మట్టిని ప్రసాదంగా భావించి పంట పొలాల్లోకి, ఆక్వా చెరువుల్లోకి, మొక్కల్లోకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఊరేగింపు, సన్నాయి మేళాలతో, కలశాలతో మహిళలు ఆకర్షణీయంగా నిర్వహించారని సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్జురోతి రాఘవులు, కరుకు పోతురాజు, రామిరెడ్డి రాజేంద్ర కుమార్, మోదురాజు, సింహాద్రి, వాల్మీకి బాలాజీ, సత్యనారాయణ, ఇందుకూరి శివాజీ వర్మ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో రెస్ట్ హౌస్ రోడ్లో 2వ జాలవర్ల వీధిలో 14 సంవత్సరాలుగా ఇక్కడ ఆ వీధిలో ఉన్నటువంటి మహిళలు కానీ, పెద్దలు కానీ, పిల్లలు కానీ మరి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఏదైతే ప్రభుత్వం సూచించిందో ఈ ప్లాస్టిక్కి సంబంధించినటువంటి కానీ కలర్ఫుల్ విగ్రహాలు కానీ వాడొద్దని చెప్పారు. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని మరి ఏదైతే సాంప్రదాయబద్ధంగా పూజలు చేసుకుని మరి మహిళలతో ముగ్గులు పెట్టుకుని ఇటువంటి పోటీలు ఏర్పాటు చేసుకుని ఈరోజు నిమజ్జనోత్సవానికి ఎక్కడైతే విగ్రహం పెట్టారో అదే వీధిలో విగ్రహం నిమజ్జనం చేస్తున్నారు. ఆ మట్టి విగ్రహంలో వచ్చినటువంటి మట్టి అంతా కూడా పంట పొలాల్లోకి, మొక్కల్లోకి, ఇలా పంట చెరువుల్లోకి తీసుకెళ్లి వేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి నిమజ్జనోత్సవం గంగానమ్మ గుడి దాకా కూడా మహిళలు 108 కలశాలతో ఊరేగింపు ప్రతి సంవత్సరం కూడా మరి సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి ముఖ్యంగా మహిళా మనులకి ఆ గణేశుడు వారి కుటుంబాలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని. డ్రగ్స్ రహిత సమాజం మనందరి ఆశయమని, సంపూర్ణ మద్యరహిత సమాజం దేశ ప్రగతి ఆదర్శమని భీమవరం ఎక్సైజ్ శాఖ ఎస్ఐ ఏవివి ఉమామహేశ్వరరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం భీమవరం మెంటేవారి తోటలో డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే ముద్దు అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశ భవితకు ఆయుపట్టుగా బలమైన శక్తిగా నిలవాల్సిన యువత ఆల్కహాల్, మాదక ద్రవ్యాల మత్తులో తమ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసుకుంటుందని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం యువతకు వినాశనకరంగా మారిందన్నారు. ప్రశాంతి వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ఎన్ఎం నాయుడు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, చదువుపై శ్రద్ధ వహించి జీవితాలను ఆనందమయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ సమాజాన్ని పట్టిపీడుస్తున్న డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువత ఐక్యంగా పోరు సాగించాలని అన్నారు. కార్యక్రమంలో తాతరాజు, కిషోర్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ప్రశాంతి జూనియర్ వొకేషనల్ కాలేజీలో ఈ డిఎంఎల్టీ చదువుతున్న మెడికల్ విద్యార్థులకి ఈ అవగాహన సదస్సుని, ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డిఎంఎల్టీ చదువుతా ఈ మెడికల్ ఫీల్డ్లో, పారామెడికల్లో పనిచేస్తున్న వీళ్ళందరూ అనేక మెడికల్ కాలేజీల్లో ఉంటా, అనేక హాస్పిటల్స్లో వీళ్ళు అప్రెంటిస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ మేము ఒక్కటే రిక్వెస్ట్ చేసి వీళ్ళకన్నీ మేము ఇన్ఫామ్ చేసింది ఏంటంటే డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం ముద్దు, డ్రగ్స్కి దూరంగా ఉండండి, చెడు అలవాట్లు చేసుకోవద్దు, ఇలాంటి విషయాలకి చాలా చక్కగా అవగాహన చేశాము. అదేవిధంగా వీళ్ళకి చట్టం గురించి తెలియజేశాము. వీళ్ళందరూ ఇప్పుడు చట్టం గురించి తెలుసుకున్నారు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా మాకు తెలియజేస్తామని అందరూ మాకు ప్రామిస్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. సమాజం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మన పూర్వీకుల నుంచి ఒక నినాదం ఉంది. మరి ముఖ్యంగా సుఖమయ జీవితంలో ఈ గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ వచ్చి సర్వనాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా యువతల దీనిలో పడిపోయి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అణిచివేయాలని చెప్పి ఉక్కువాదం మోపారు. మరి మనలో చైతన్యం రావాలి, ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ఇవన్నీ జరగగలవు. మరి వాళ్ళ భీమవరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు
ఒక ర్యాలీ ఏర్పాటు చేసి ప్రశాంతి వొకేషనల్ కళాశాల మెంటేవారి తోటలో ఏర్పాటు చేసి వీళ్ళ మీద అవేర్నెస్ కార్యక్రమం పెట్టారు. త్వరలో ఇక్కడ కొన్ని కాలేజీలు అన్నింటిలో కూడా మేము పోటీలు కూడా వ్యవహరిస్తున్నాం. మరి ముఖ్యంగా యువత చైతన్యం చెంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ డ్రగ్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎస్ఐ మహేశ్వరరావు గారు, మరి డిఎస్పీ గారు, ఎక్సైజ్ శాఖ అంతా కూడా ఈ మధ్య ఈగిల్ అని చెప్పేసి ఒక పోలీస్ శాఖ కూడా కార్యక్రమం పెట్టింది. దాంట్లో ఎస్పీ గారు, ఏఎస్పీ గారు అంతా చేస్తున్నారు. మనంతా కూడా డ్రగ్స్ రహిత సమాజంగా చేయాలని మనందరం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. డ్రగ్స్ అనేది చాలా చేటు చేస్తుంది. అది స్టూడెంట్ లెవెల్ నుంచే కూడా అందరూ కూడా అవగాహన పెంచుకొని ఈ డ్రగ్స్కి, ఈ మహమ్మారికి దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తు కోసం కృషి చేయాలి. కానీ ఇలాంటి తాత్కాలికమైన సుఖాల కోసం డ్రగ్స్కి అలవాటు పడితే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి డ్రగ్స్ రహిత సమాజం, ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ అవగాహన సందర్శ ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రతి కాలేజీలు కూడా నిర్వహించి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా అవగాహనతో ఎదరికి వెళ్ళాలని కోరుకుంటూ భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠానికి శనివారం దాతలు వెండిని విరాళంగా అందించారు. మెంటేవారి తోటకు చెందిన నయనాల శెట్టి సుబ్బారావు, వారి కుమారులు రామకృష్ణ దంపతులు 400 గ్రాముల వెండిని ఆలయ అభివృద్ధి కమిటీకి అందించారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు ఆశీర్వచనాలు అందించి సత్కరించారు. వెండి పీఠానికి దాతలు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. తోటలో నేను చూస్తున్నా శ్రీ విజయగణదుర్గ శ్రీశంకర సహిత బలాత్రి సమవారి ఆలయంలో ఆలయ కమిటీలో సంకల్పం చేసిన వెండి పీఠానికి 400 గ్రాములు మెంటేవారి తోట వాస్తవులు నయనాల శెట్టి సుబ్బారావు గారు, వాళ్ళ కుమారుడు రామకృష్ణ గారు కలిసి ఈరోజు 400 వెండి గ్రాముని కమిటీ వారికి అందజేయడం జరిగింది. దాతలు ఇంకా ముందుకు వచ్చి ఇది సహకారంగా ఉదకమని చెప్పి అందజేసి మరి అమ్మవారికి వెండిపేటం చేయాలని సంకల్పం చేశాం. దాతలు ముందుకు వస్తున్నారు. అలాగే ఈ రోజు 400 గ్రాములు వెండి చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరూ కూడా ఆలయం సహకరించాలని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఆక్వా ఎక్స్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో పెదమీరంలో జరిగే ఆక్వా ఎక్స్పోను రైతులు సద్వినియోగం చేసుకోండి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. వినాయక చవితి వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా పలుచోట్ల అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆకట్టుకున్న కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి ఆధ్యాత్మిక ప్రవచనం. ఉండి నియోజకవర్గంలో 83 మంది లబ్ధిదారులకు 36.34 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.